మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత సీఎం ఎవరనే దానిపై జోరుగా చర్చ జరిగింది. ఛత్తీస్గఢ్ లో సుదీర్ఘ కసరత్తు తర్వాత సీఎం ఎవరనేది ప్రకటించింది బీజేపీ. ఎన్నో తర్జన భర్జనల అనంతరం విష్ణుదేవ్ సాయిని తమ శాసనసభ పక్ష నేతగా ఎంచుకున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు విష్ణుదేవ్ సాయి ఎన్నికయ్యారు. ఇంతకు ఎవరి విష్ణుదేవ్ సాయి? విష్ణుదేవ్ సాయి రాజకీయ ప్రస్థానం ఏంటి? ఎన్నికల ప్రచార సమయంలోనే అమిత్ షా విష్ణుదేవ్ సాయిని సీఎం చేస్తామని పరోక్షంగా హింట్ ఇచ్చారా? ఛత్తీస్గఢ్ లో బీజేపీ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్రంలో సీఎం ఎవరని దానిపై పార్టీ అధిష్టానం ఎంతో కసరత్తు జరిపింది. ఎంతో తర్జన తర్వాత ఎట్టకేలకు సీఎం అభ్యర్థిని ఎంపిక చేసింది. ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా గిరిజన నాయకుడు విష్ణుదేవ్ సాయి దత్ ను నియమితులయ్యారు. ఉత్తర్ ఛత్తీస్గఢ్ లోని కుంకురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణుదేవ్ సాయిను కొత్తగా ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభ పక్ష నేతగా ఎంచుకున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విష్ణుదేవ్ ను గొప్ప వ్యక్తిని చేస్తారని కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు రాష్ట్రానికి ఏకంగా ముఖ్యమంత్రిని చేశారు. నవంబర్ నెలలో కుంకురి నియోజకవర్గంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఆ సమయంలో విష్ణుదేవ్ సాయిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే విష్ణుదేవ్ సాయిను గొప్ప వ్యక్తిని చేస్తారని వాగ్దానం చేశారు. ఇప్పుడు సీఎంగా పనిచేసిన రమణ్ సింగ్ ని కాదని బీజేపీ అధిష్టానం విష్ణుదేవ్ సాయి వైపే మొగ్గు చూపారు. ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా నియమితులైన విష్ణుదేవ్ సాయి రాజకీయ జీవితం పరిశీలిస్తే ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. 1964 ఫిబ్రవరి 21న జన్మించిన విష్ణుదేవ్ సాయి గ్రామ సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజేపీ సీనియర్ నాయకుడిగా ఎదిగి 2020-2022 వరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విష్ణుదేవ్ వ్యవహరించారు. 1999, 2004, 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో రాయ్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్లో ఉక్కు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జాష్పూర్ జిల్లాలోని కుంకురి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే యూడి మింజ్పై 25,541 ఓట్ల తేడాతో విజయం సాధించారు విష్ణుదేవ్ సాయి. విష్ణుదేవ్ ఆదివాసీ వర్గానికి చెందినవారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీల సంఖ్య దాదాపు 30% పైగా ఉంది. దీంతో బీజేపీ అధిష్టానం విష్ణుదేవ్ సాయి వైపు మొగ్గు చూపింది. విష్ణుదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న జాష్పూర్ జిల్లా జార్ఖండ్, ఒడిశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. దీంతో రానున్న ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లోని ఆదివాసీల మన్ననలు, విశ్వాసాన్ని పొందేందుకే ఈయనను ఎంపిక చేస్తుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎంగా బాధ్యతలు నిర్వహించిన అజిత్ జోగి తొలి ఆదివాసీ సీఎం కాగా, సుదీర్ఘకాలం తర్వాత మరో ఆదివాసీకి అవకాశం లభించింది. ఓబీసీ లేదా ఆదివాసీ వర్గానికి చెందిన ఎవరినీ సీఎం నియమించాలన్న అంశంపై బీజేపీ సుదీర్ఘంగా చర్చించింది. అరుణ్ సావో, ఓపీ చౌదరి బీసీ వర్గానికి చెందినవారు కాగా, విష్ణుదేవ్, రేణుకాసింగ్, రామ్ విచార్ నేతం తదితరులు ఆదివాసీ వర్గానికి చెందినవారు. పాత సీఎం రమణ్ సింగ్ పేరును పరిశీలించినా చివరకు విష్ణు సాయిను ఎంపిక చేశారు బీజేపీ అగ్రనాయకత్వం. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు విష్ణుదేవ్ సాయి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంగా ప్రధాని మోదీ హామీలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ ద్వారా పేదలకు 18 లక్షల ఇళ్లను మంజూరు చేస్తుందని వెల్లడించారు. మరోవైపు తన కుమారుడు దేశ ప్రజలకు సేవ చేయాలని తాను కోరుకుంటున్నట్లు విష్ణుదేవ్ తల్లి జస్మనీ దేవి తెలిపారు. తాను చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఛత్తీస్గఢ్ సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై బీజేపీ అధిష్టానం ఎంతో కసరత్తు చేసింది. రాట్పురాలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాసనసభాపక్షం సమావేశమైంది. ఈ సమావేశంలో బీజేపీ అధిష్టానం నియమించిన 3 పరిశీలకులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ హాజరయ్యారు. ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలందరితో విడివిడిగా మాట్లాడారు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. చివరకు విష్ణుదేవ్ సాయి పేరును ఖరారు చేశారు. రాయ్పూర్లోని బీజేపీ కార్యాలయంలో ఛత్తీస్గఢ్కు బీజేపీ పరిశీలకులు, కేంద్ర మంత్రులు సర్బానంద సోనోవాల్, అర్జున్ ముండా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, ఛత్తీస్గఢ్ బీజేపీ చీఫ్ అరుణ్ సావో, పార్టీ పరిశీలకులు విష్ణుదేవ్ సాయి పేరును ప్రతిపాదించగా 54 మంది బీజేపీ ఎమ్మెల్యేలు
ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆ తర్వాత శాసనసభాపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ పరిశీలకులు హైకమాండ్కు కూడా తెలియజేశారు. అనంతరం విష్ణుదేవ్ సాయ్ను ముఖ్యమంత్రిగా ప్రకటించారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన విష్ణుదేవ్ సాయ్కి పార్టీ హైకమాండ్ కూడా అభినందనలు తెలిపింది. విష్ణుదేవ్ సాయ్ను ముఖ్యమంత్రిగా ప్రకటించిన వెంటనే రాయ్పురలోని బీజేపీ కార్యాలయం బయట ఉన్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మిఠాయిలు పంచుకుంటూ బీజేపీ, మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. 1964 ఫిబ్రవరి 21వ తేదీన జన్మించిన విష్ణుదేవ్ సాయ్కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 4 సార్లు ఎంపీ, 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా సేవలందించారు విష్ణుదేవ్ సాయ్. ప్రధాని మోదీ తొలి కేబినెట్లో కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రిగా సేవలందించారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. జష్పూర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని కేంద్ర మంత్రి ఆదేశించడం వల్ల సిద్ధమయ్యారు. జష్పూర్లోని 3 స్థానాల్లో బీజేపీని గెలిపించారు. సర్గుజా డివిజన్లోని మొత్తం 14 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా అందులో విష్ణుదేవ్ సాయ్ మాత్రం కీలకం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నడూ గెలవని అనేక స్థానాల్లో కూడా సాయ్ వ్యూహంతో బీజేపీ గెలిచింది. తాజాగా డిసెంబర్ 3వ తేదీన వెలువడిన ఫలితాల్లో బీజేపీ ఏకంగా 54 స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ విజయ కేతనం ఎగురవేస్తుంది. 90 సీట్లు ఉన్న 2003 ఎన్నికల్లో 50, 2008 ఎన్నికల్లో 50, 2013 ఎన్నికల్లో 49 సీట్లు గెలుచుకొని సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా మెజారిటీని సొంతం చేసుకుంది. మరోవైపు గత 4 ఎన్నికల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థానాలకు పడిపోయింది కాంగ్రెస్. ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్ని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. విష్ణుదేవ్ ఆదివాసీ వర్గానికి చెందినవారు. దీంతో ఆదివాసీల మన్ననలు, విశ్వాసాన్ని పొందేందుకే ఈయనను బీజేపీ అగ్రనాయకత్వం ఎంపిక చేసిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.